ఒకప్పుడు గూఢచారి అంటే సరిహద్దులు దాటి రహస్యంగా దేశంలోకి చొరబడే వ్యక్తి. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయిందా? చేతిలో తుపాకీ లేకుండానే స్మార్ట్ ఫోన్తోనే దేశ భద్రతను సవాల్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయా? సోషల్ మీడియా స్నేహాలు, హవాలా డబ్బు, డిజిటల్ చెల్లింపులు, ఎన్క్రిప్టెడ్ చాట్స్ ఇవన్నీ కొత్త తరహా గూఢచర్యంలో భాగమవుతున్నాయా? తాజాగా వెలుగులోకి వచ్చిన పలు దర్యాప్తులు ఈ ప్రశ్నలు ముందుకు తెస్తున్నాయి. అయితే ఆరోపణలు ఒకవైపు, కోర్టులో నిరూపితమైన వాస్తవాలు మరోవైపు. ఈ నేపథ్యంలో డిజిటల్ యుగంలో గూఢచర్యం ఎలా మారుతుంది? భారత్ తన భద్రతా వ్యూహాన్ని ఎలా మార్చుకుంటుంది? లెట్స్ వాచ్ ది స్టోరీ. ప్రపంచ రాజకీయాల్లో యుద్ధం అంటే ఒకప్పుడు సైన్యాలు, క్షిపణులు, యుద్ధ విమానాలే గుర్తుకొచ్చేవి. అయితే 21వ శతాబ్దంలో యుద్ధం రూపే మారిపోయింది. ఇప్పుడు సమాచారమే ఆయుధంగా మారుతోంది. డేటా కొత్త శక్తిగా మారుతోంది. సైబర్ ప్రపంచం కొత్త యుద్ధ భూమిగా మారుతోంది. ఒక దేశం గురించి కీలక సమాచారం సేకరించటం, ఆర్థిక వ్యవస్థను అర్థం చేసుకోవటం, సైనిక కదలికలను గమనించటం, ప్రజల అభిప్రాయాలను ప్రభావితం చేయటం, ఇవి అన్నీ ఆధునిక గూఢచర్యంలో భాగంగా భద్రతా నిపుణులు చర్చిస్తున్న అంశాలు. ఇటీవలి కాలంలో భారతదేశంలోని వివిధ రాష్ట్రాల్లో నమోదైన కొన్ని గూఢచర్య దర్యాప్తులు ఈ మార్పును మరోసారి చర్చకు తీసుకొచ్చాయి. తాజాగా రాజస్థాన్ సిఐడి అధికారులు వెల్లడించిన కేసులో మహారాష్ట్రలో ఒక అనుమానితుడిని అరెస్ట్ చేసినట్టు తెలిపారు. దర్యాప్తు సంస్థల ప్రకారం అతను పాకిస్తాన్కు అనుబంధంగా ఉన్నట్లు అనుమానిస్తున్న ఒక ఆర్థిక నెట్వర్క్లో భాగమై ఉండవచ్చనే కోణంలో విచారణ కొనసాగుతోంది. అయితే ఈ ఆరోపణలు ఇంకా దర్యాప్తు దశలోనే ఉన్నాయి. కోర్టులో ఇంకా నిరూపించాల్సి ఉంది. ఇది ఒక్క కేసు మాత్రమే కాదు. గత కొంతకాలంగా దేశంలోని పలు రాష్ట్రాల్లో నమోదైన కొన్ని దర్యాప్తుల్లో సోషల్ మీడియా పరిచయాలు, హవాలా మార్గాలు, డిజిటల్ చెల్లింపులు, ఎన్క్రిప్టెడ్ మెసేజింగ్ యాప్లు, నకిలీ డిజిటల్ గుర్తింపులు, విదేశీ సంప్రదింపులు వంటి అంశాలను కూడా అధికారులు పరిశీలించారు. ప్రతి కేసు పరిస్థితులు వేరువేరుగా ఉన్నప్పటికీ దర్యాప్తు సంస్థలు పరిశీలిస్తున్న నమూనాల్లోని కొన్ని సామాన్యతలు కనిపిస్తున్నాయని భద్రతా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అందుకే ప్రజాస్వామ్య వ్యవస్థలో ఆరోపణలు, దర్యాప్తు, సాక్ష్యాలు, కోర్టు తీర్పు ఈ 4 దశలు అత్యంత కీలకం. కానీ అదే సమయంలో మారుతున్న గూఢచర్య పద్ధతులను గుర్తించడం కూడా దేశ భద్రతకు అంతే అవసరం. నేటి అసలు ప్రశ్న ఇదే. డిజిటల్ యుగంలో గూఢచర్యం ఎలా మారుతోంది? దానికి భారత్ ఎలా ప్రతిస్పందిస్తోంది? ఒకప్పుడు గూఢచర్యం అంటే సరిహద్దు దాటి రహస్యంగా ప్రవేశించటం, ప్రత్యక్షంగా కలవటం, కాగితాలపై సమాచారం అందించడం వంటి సంప్రదాయ పద్ధతులే ప్రధానంగా ఉండేవి. కానీ ఇంటర్నెట్ విస్తరణ, స్మార్ట్ ఫోన్ల వినియోగం, సోషల్ మీడియా ప్రభావం, డిజిటల్ బ్యాంకింగ్ పెరుగుదలతో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. నేడు వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న వ్యక్తితో కూడా ఎన్క్రిప్టెడ్ మెసేజింగ్ యాప్ల ద్వారా క్షణాల్లో మాట్లాడే అవకాశం ఉంది. చిన్న మొత్తాల డిజిటల్ లావాదేవీలు కూడా కొన్ని సందర్భాల్లో దర్యాప్తు సంస్థల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. అందుకే భద్రతా నిపుణులు దీనిని హైబ్రిడ్ ఎస్పియోజ్ లేదా డిజిటల్ ఎనేబుల్డ్ ఇంటెలిజెన్స్ ఆపరేషన్స్గా అభివర్ణిస్తున్నారు. గత కొన్నేళ్లలో నమోదైన కొన్ని దర్యాప్తుల్లో అధికారులు సోషల్ మీడియా ద్వారా పరిచయాలు ఏర్పరచడం, నకిలీ ఆన్లైన్ గుర్తింపులు ఉపయోగించడం, హనీ ట్రాప్ ఆరోపణలు, ఆర్థిక లావాదేవీల కోసం హవాలా లేదా ఇతర అనధికార మార్గాలను పరిశీలించిన సందర్భాలున్నాయి. కొన్ని కేసుల్లో ప్రయాణ బ్లాగర్లు, వ్యాపార సంబంధాలు, విదేశీ పరిచయాలు లేదా ఆన్లైన్ కమ్యూనిటీలను కూడా దర్యాప్తు కోణంలో పరిశీలించారు. అయితే ఈ కేసుల్లో అనేకం ఇంకా కోర్టుల పరిశీలనలోనే ఉన్నాయి. కాబట్టి వాటిని నిరూపిత వాస్తవాలుగా కాకుండా దర్యాప్తు సంస్థలు పరిశీలిస్తున్న ఆరోపణలుగా మాత్రమే చూడాలి. అదే సమయంలో మరో కోణాన్ని కూడా విస్మరించలేం. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ప్రతిరోజు సోషల్ మీడియా ఉపయోగిస్తున్నారు. లక్షలాది భారతీయులు విదేశాలకు ఉద్యోగాలు, చదువు, వ్యాపారం, పర్యాటకం కోసం వెళ్తున్నారు. అంతర్జాతీయ డబ్బు బదిలీలు కూడా చట్టబద్ధ ఆర్థిక వ్యవస్థలో భాగమే. కాబట్టి ప్రతి విదేశీ పరిచయాన్ని, ప్రతి ఆన్లైన్ స్నేహాన్ని లేదా ప్రతి డిజిటల్ లావాదేవీని అనుమానంతో చూడటం సరైన విధానం కాదు. అలాంటి దృక్పథం నిర్దోషులపై అనవసర అనుమానాలకు దారితీసే ప్రమాదం ఉంది. ప్రజాస్వామ్యంలో భద్రత ఎంత ముఖ్యమో పౌరుల హక్కులు కూడా అంతే ముఖ్యమైనవి. అందుకే భారత దర్యాప్తు సంస్థలు ఇప్పుడు కేవలం అనుమానాల ఆధారంగా కాకుండా డిజిటల్ ఫోరెన్సిక్ సాక్ష్యాలు, బ్యాంకింగ్ నమూనాలు, కమ్యూనికేషన్ విశ్లేషణ, ప్రయాణ చరిత్ర, పరికరాల సాంకేతిక పరీక్షలు, చట్టబద్ధ సాక్ష్యాధారాల ఆధారంగా కేసులను నిర్మించే దిశగా ముందుకు వెళ్తున్నాయి. ఈ మార్పు ఒక విషయాన్ని స్పష్టం చేస్తోంది. నేడి గూఢాచార పోరాటం కేవలం సరిహద్దుల వద్ద జరగటం లేదు. అది మొబైల్ ఫోన్లో, బ్యాంకింగ్ ఖాతాలో, సైబర్ ప్రపంచంలో, డిజిటల్ కమ్యూనికేషన్లో కూడా సాగుతోంది.
ఒకప్పుడు గూఢాచర్యాన్ని అడ్డుకోవాలంటే సరిహద్దుల వద్ద కట్టుదిట్టమైన భద్రత ఉంటే సరిపోయేది. కానీ నేడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. శత్రు దేశానికి చెందిన వ్యక్తి భౌతికంగా సరిహద్దు దాటకుండానే డిజిటల్ కమ్యూనికేషన్, ఆర్థిక నెట్వర్కులు లేదా సైబర్ మాధ్యమాల ద్వారా సమాచారాన్ని సేకరించే అవకాశం ఉందని భద్రతా విశ్లేషకులు చెబుతున్నారు. అందుకే భారత కౌంటర్ ఇంటెలిజెన్స్ వ్యవస్థ కూడా సంప్రదాయ నిఘా నుంచి టెక్నాలజీ ఆధారిత నిఘా వైపు వేగంగా అడుగులు వేస్తోంది. ప్రస్తుతం దర్యాప్తు సంస్థలు ఒక్క వ్యక్తిని మాత్రమే పరిశీలించడం లేదు. అతనికి సంబంధించిన ఆర్థిక లావాదేవీలు, డిజిటల్ కమ్యూనికేషన్ నమూనాలు, ప్రయాణ చరిత్ర, మొబైల్ పరికరాల ఫోరెన్సిక్ విశ్లేషణ, బ్యాంకు ఖాతాల అనుసంధానం, సోషల్ మీడియా సంబంధాలు వంటి అనేక అంశాలను ఒకే దర్యాప్తులో సమగ్రంగా విశ్లేషించే విధానం పెరుగుతోంది. చివరగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే నేడు యుద్ధం అనేది కేవలం సరిహద్దులోనే జరగటం లేదు. అది డేటాలో జరుగుతోంది, డిజిటల్ నెట్వర్క్లో జరుగుతోంది, ఆర్థిక ప్రవాహాల్లో జరుగుతోంది, సమాచార విశ్వసనీయతపై కూడా జరుగుతోంది. కాబట్టి జాతీయ భద్రత అనేది కేవలం తుపాకీ పట్టుకున్న జవాన్ల బాధ్యత మాత్రమే కాదు. బాధ్యతాయుతమైన పౌరుల అప్రమత్తత, నిజాలను మాత్రమే ప్రచారం చేసే మీడియా, శాస్త్రీయ ఆధారాలతో పనిచేసే దర్యాప్తు సంస్థలు, న్యాయపరమైన పారదర్శకత కలిగిన వ్యవస్థ, ఇవన్నీ కలిసి నిర్మించే సమగ్ర రక్షణ కవచం. డిజిటల్ యుగంలో గూఢాచర్య పద్ధతులు మారుతున్నాయని దర్యాప్తులు సూచిస్తున్నప్పటికీ వాటిని ఎదుర్కొనే భారత ప్రతి వ్యూహం కూడా సాంకేతికంగా, వ్యూహాత్మకంగా, చట్టబద్ధంగా మరింత బలపడుతోంది. అంతిమంగా అప్రమత్తతే అతిపెద్ద ఆయుధం, చట్టబద్ధమైన దర్యాప్తే అతిపెద్ద రక్షణ. ప్రజల విశ్వాసమే భారత జాతీయ భద్రతకు శాశ్వత బలం. గూఢాచర్యం అంటే ఇకపై కేవలం సరిహద్దు దాటి వచ్చే వ్యక్తుల కథ కాదు. డిజిటల్ ప్రపంచంలో కనిపించని మార్గాలు, ఆర్థిక లావాదేవీలు, సోషల్ మీడియా పరిచయాలు, సైబర్ సవాళ్లు కూడా జాతీయ భద్రతలో భాగమవుతున్నాయి. అయితే ప్రతి ఆరోపణను కోర్టు నిర్ధారించే వరకు దాన్ని ఆరోపణగానే చూడటం ప్రజాస్వామ్య బాధ్యత. అదే సమయంలో దేశ భద్రతపై అప్రమత్తతను పెంచుకోవటం ప్రతి పౌరుడి కర్తవ్యం. మారుతున్న గూఢాచర్య వ్యూహాలకు అనుగుణంగా భారత్ తన భద్రతా వ్యవస్థను ఆధునీకరిస్తున్న ఈ సమయంలో అప్రమత్తమైన సమాజం, బలమైన దర్యాప్తు వ్యవస్థ, న్యాయపరమైన పారదర్శకత, ఈ మూడింటి సమతుల్యతే దేశ భద్రతకు నిజమైన బలం. ఇదే నేటి నిజం.